రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలని, పెన్షన్కు డిఏను అనుసంధానం చేయాలని, భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం కల్పించాలంటున్న ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు వై అప్పారావుతో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. గాంధీ విగ్రహం వద్ద ఆల్ పెన్షన్స్ రిటైర్మెంట్ అయితే సీనియర్ అయితే ఉన్నారు, పెన్షనర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళ బాధ ఏంటి తెలుసుకునే వివరం చెప్పండి సార్. సార్, నా పేరు వై అప్పారావు. 1995లో ఈ ముద్రనష్ట పెన్షన్ అనేది మా మీద బలవంతంగా రుద్దపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక తీసుకుంటే ఈ ప్రభుత్వం ఒకటి పుట్టి 60 సంవత్సరాలు వస్తాం, ఎక్కడ పనిచేయనక్కర్లేదు. 60 సంవత్సరాలు నిండితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్ ఇస్తుంది. కానీ మేము 30-40 సంవత్సరాలు మా రక్తాన్ని చెమటగా మార్చి జాతీయ ఉత్పత్తులను మేము భాగస్వాములు అయ్యి మా యొక్క శ్రమలు పెడితే మా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకొని, పిఎఫ్ కమిషనర్ తెచ్చుకొని ఇవాళ మాకు ఇచ్చే పెన్షన్ 500, 800, 1,800, 2,000, నాకైతే 2,000 పెన్షన్ వస్తూ ఉంది. చూసుకుంటే చాలా దుర్మార్గమైంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ కార్మికులకు అయ్యర్ పెన్షన్ ఇస్తామని చెప్పి 100 రూపాయలు, కోట్ల రూపాయలు అనేది వాళ్ళు జమ చేశారు. 600 మంది. అది పిఎఫ్ విత్డ్రాల్ చేసి ఏదైతే బ్యాంకులో వేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని విత్డ్రాల్ చేసుకొని వచ్చారో బ్యాంకులో రావాల్సిన ఇంట్రెస్ట్ పోయింది. హయ్యర్ పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇవాళ మేము కోరేది ఏదైతే ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 1995లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా జి వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ముద్రనష్ట పెన్షన్ అనేది మా మీద అమలు చేయబడింది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా మేము అడిగేది మాకు ఇవ్వాల్సిన లిస్ట్ కాదు, మా హక్కు. పెన్షన్ అనేది మా హక్కు, ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును అమలు చేయాలని కోరుతున్నాం. తరతమ భేదాలు లేకుండా 2014 సెప్టెంబర్ ముందు తర్వాత అనేటువంటి భేదం లేకుండా అందరికీ అయ్యర్ పెన్షన్ అమలు చేయాలి. భార్యాభర్తలకు ఉచిత మెడికల్ సౌకర్యం కల్పించాలి. ఏదైతే రైల్వే రాయితీని కరోనా టైంలో రద్దు చేశారో దాన్ని పునరుద్ధరించాలని, భార్యాభర్తలకు ఉచిత మెడికల్ సౌకర్యం కల్పించాలని, మా పెన్షన్కి డిఏ అనుసంధానం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము పెన్షన్ సాధించే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ ఏదైతే ప్రజెంట్ 4,000 రూపాయలు ఉందో మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగం చేస్తూ 30 సంవత్సరాలు మేము మా రక్తం చిందించి ఆ కార్మికులుగా చేసి మాకు వాళ్ళతో పోల్చుకుంటే మా పెన్షన్ చాలా దురదృష్టకరం అని చెప్పే వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే ఈ పెన్షనర్లకు మాకు ఏమాత్రం భరోసా లేదు. మరి కాకుండా ఇప్పుడున్న పెన్షన్లతో పోల్చుకుంటే మాది ముచ్చు వేసినట్టుగా అయితే ఉందని పరిస్థితి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పెన్షనర్లు అందరూ ఇప్పుడు ప్రభుత్వ పెన్షనర్లు అందరూ మాకు పెన్షన్లు కల్పిస్తూ, అలాగే మా భార్యాభర్తలకు కూడా వైద్య సదుపాయం కూడా అందించే అవకాశం అయితే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని వార్తా విషయాలతో సంతోష్తో ఈశ్వర్ రెడ్డి, T5 న్యూస్, వైజాగ్.